హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ టార్గెటింగ్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వీడియోలో మీకు క్లాస్ అని ఒక యూజ్ చేసి ఒక పీ ట్యాగ్కి స్టైలింగ్ చేశాను కదండి. సో దీంట్లో ఈ పీ ట్యాగే టార్గెట్ ఎలిమెంట్ అండి. అలాగే ఈ క్లాస్ ఏదైతే యూజ్ చేసామో అది సెలెక్టర్ అనమాట. ఓకే, సో ఇలా క్లాస్ అని యూజ్ చేయకుండా కూడా మనం ఎలిమెంట్స్ని స్టైలింగ్ చేయొచ్చండి. సో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. ఓకే, ముందుగా ట్యాగ్ సెలెక్టర్ గురించి తెలుసుకుందాం అండి. సో ట్యాగ్ సెలెక్టర్ అంటే ఒక ఎలిమెంట్లో ఉన్న ఒక ట్యాగ్ని టార్గెట్ చేస్తూ మనం స్టైలింగ్ చేస్తాం అనమాట అండి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీ ట్యాగ్ వాడదాము. సో పీ ట్యాగ్లో ఏదో ఒక టెక్స్ట్ ఇస్తాను, రైట్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం కలర్ చేంజ్ చేయాలంటే ఈ పీ ట్యాగ్ని టార్గెట్ చేసి చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇక్కడ చూడండి స్టైలింగ్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాడుతున్నాం మనం. ఓకే, సో పీ అని ఇవ్వండి, డైరెక్ట్గా ఒక పీ. సో ఎందుకంటే పీ మనం పీని టార్గెట్ చేసి స్టైలింగ్ చేస్తున్నాం. ఓకే, సో కలర్ బ్లూ ఇద్దాం, సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు బ్రౌజర్లో చెక్ చేద్దాం. ఇదిగోండి టెక్స్ట్ 1 వచ్చి బ్లూ అయిపోయింది. సో దీనివల్ల యూజ్ ఏంటి అని ఒక క్వశ్చన్ రావచ్చు మనకి. సో యూజ్ ఏంటి అని అంటే మనం ఎన్నిసార్లు పీ ట్యాగ్ వాడినా వెబ్ పేజ్లో అవన్నీ కూడా సేమ్ కలర్లోకి వస్తాయండి. చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాను, బ్రౌజర్లోకి వెళ్ళాం, రిఫ్రెష్ చేసాం, చూసారా అన్నీ కూడా ఒకటే కలర్లో కనిపిస్తాయి. సో ఇలాగా ఒక ట్యాగ్ని టార్గెట్ చేస్తూ మనం స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏ ట్యాగ్ అన్నా అని మీకు ఒక కంటైనర్ను కూడా మనం టార్గెట్ చేయొచ్చు. యూఎల్ అవని, టేబుల్ అవని, లేకపోతే H1 అవని, H2 అవని, ఏదైనా సరే ఒక ట్యాగ్ని టార్గెట్ చేసుకుంటూ మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటంటే వెబ్ పేజీల్లో మనకి ఎక్కడైతే మనం టార్గెట్ చేసిన ఎలిమెంట్ ఉంటుందో అవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన స్టైలింగ్ని బేస్ చేసుకునే మారిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మాకు అర్థమైంది కదండి మీకు ట్యాగ్ సెలెక్టర్ అంటే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఐడి సెలెక్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇంతకుముందు మీకు ఈ ఐడి గురించి చెప్పానండి. మనం ఐడి ఈక్వల్ టు అని ఒక నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో ఆ నేమ్ ఇస్తే దాని నేమ్తో యూజ్ చేసుకుని జావా స్క్రిప్ట్ కానీ సిఎస్ఎస్ కానీ రాసుకోవచ్చు అనే విషయాన్ని మీకు చెప్పాను ఆల్రెడీ ముందే. ఓకే, సో మనం ఇక్కడ సిఎస్ఎస్ ఎలా రాయాలో చూద్దామండి, రైట్. సో ఇక్కడ ఈ పీ ట్యాగ్లో ఐడి అని ఇస్తున్నాను నేను ఒకటి. సో ఐడి వచ్చి ఒక మెయిన్ అని ఇద్దాం, రైట్. సేవ్ చేస్తున్నాను. సో ఈ మెయిన్ అనే వర్డ్ని బేస్ చేసుకొని ఈ ఒక్క టెక్స్ట్ని మాత్రమే మనం స్టైలింగ్ చేయగలం. ఓకే, సో ఇక్కడ చూడండి సిఎస్ఎస్లోకి వెళ్తే ఇక్కడ హ్యాష్ అని ఇవ్వండి, హ్యాష్ మెయిన్, తర్వాత కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో క్లాస్ యూజ్ చేసినప్పుడు డాట్ పెట్టాలి. ఓకే, సో ఐడీస్ ఇచ్చినప్పుడు హ్యాష్ పెట్టాలి. ఒకవేళ కానీ మనం డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ని టార్గెట్ చేస్తే ఎటువంటి పెట్టకుండా డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో మీకు అవగాహన వచ్చింది కదండి. సో ఇప్పుడు దీంట్లో ఒక కలర్ ప్రాపర్టీ ఇద్దాము. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎవ్రీ టైం మనం కలర్ ప్రాపర్టీయే వాడతాం, మిగతా ప్రాపర్టీస్ ఎప్పుడు వాడతాం అని ఒక క్వశ్చన్ రావచ్చు. వాడదామండి. సో ముందుగా మనం అసలు సిఎస్ఎస్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం అనుకోండి. సో మనకి ఆ ప్రాపర్టీస్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి, ఏమున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దానికోసమని నేను కేవలం ఒక్క ప్రాపర్టీ మాత్రమే యూజ్ చేసి ముందు సిఎస్ఎస్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ రెడ్ ఇద్దాం. సో బ్రౌజర్లోకి వెళ్తున్నాను, అదిగో చూడండి. సో ఒక టెక్స్ట్ వచ్చి రెడ్లో ఉంది, ఒక టెక్స్ట్ వచ్చి బ్లూలో ఉంది. సో ఎందుకంటే మనం పీ ట్యాగ్ ఎక్కడుంటే అక్కడ కలర్ బ్లూ పెట్టమని చెప్పాం, కానీ ఈ ఐడి ఉన్న చోట మాత్రం రెడ్ పెట్టమని చెప్పాం. ఓకే, సో ఇప్పుడు ఈ HTMLలో ఈ పీ ట్యాగ్ని మనం ఎన్నిసార్లు కాపీ చేసినా మనకి బ్లూ కలర్లోనే కనిపిస్తుంది. కేవలం ఆ ఒక్క టెక్స్ట్ మాత్రమే రెడ్లో ఉంటుంది. సేవ్ చేయలేదు, అదిగోండి ఆ ఒక్క టెక్స్ట్ మాత్రమే రెడ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఐడి సెలెక్టర్ గురించి. ఓకే, సో ఇంకొకటి గ్రూప్ సెలెక్టర్ అని ఉందండి. సో ఈ గ్రూప్ సెలెక్టర్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1 ట్యాగ్ ఉంది.
ఓకే. సో మనకి H1, H2, H3, H4, H5, H6 వరకు ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒకే కలర్లో ఉండాలి, లేదా ఒకే ఫాంట్లో ఉండాలి. నాట్ ఫాంట్ సైజ్, ఒకే ఫాంట్లో ఉండాలి. ఓకే, లేకపోతే ఒకే స్టైలింగ్లో ఉండాలి. సో అలా అనుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనం గ్రూపింగ్ రాయొచ్చు అనమాట. సో ముందుగా మనం కొన్ని ట్యాగ్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ H2 అని, ఓకే, H3 అని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇందులో టెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసి స్టైలింగ్లోకి వెళ్దాం. సో గ్రూపింగ్ ఎలా రాసుకోవాలి అని అంటే H1, H2, H3, సో H6 వరకు ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టేద్దాం. H4, H5, H6. ఓకే. సో వెబ్ పేజెస్లో మనం ఎక్కడైనా ఈ H1 యూజ్ చేసినా, ఈ H2 యూజ్ చేసినా, H3 యూజ్ చేసినా, ఇలా ఈ H6 వరకు ఏది యూజ్ చేసినా కూడా మనం మన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో పెడదాం. ఓకే. సో ఎల్లోలో ఉండాలనుకోండి. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం చూడండి బ్రౌజర్లో. సో కేవలం అవి మాత్రమే ఎల్లోలో కనపడతాయి. ఓకే. సో ఈ గ్రూపింగ్లో నుంచి ఏదైనా ట్యాగ్ తీసేసాం అనుకోండి. ఓకే, H3 వాడాం కదా, H3 తీసేద్దాం. సో ఇప్పుడు చూడండి ఆ H3 మాత్రమే కలరింగ్ అవ్వదు. సో అలా ఒక గ్రూప్ చేసి, అంటే ఇప్పుడు ఈ H1, H2 మాత్రమే గ్రూప్ చేయాలని ఏం లేదండి. సో దీంట్లో కావాలంటే P ట్యాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ ట్యాగ్లు అయినా సరే ఇక్కడ యాడ్ చేసుకుని ఒక గ్రూపింగ్ కింద, ఆ గ్రూప్ మీద ఒకే కలరే ఉండాలి ఈ ట్యాగ్లు ఎక్కడ యూజ్ చేసినా అనుకుంటే సో అలా మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్ గురించి మీకు అవగాహన వచ్చింది. సో నెక్స్ట్ డిసెండెంట్ సెలెక్టర్ అని ఉంటుందండి. సో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తానండి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డివ్ రాస్తున్నానండి. డివ్ వచ్చి కంటైనర్, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకే. సో ఒక కంటైనర్లో ఒక P ట్యాగ్ వాడుతున్నాను. ఓకే. సో ఈ P ట్యాగ్లో ఒక టెక్స్ట్ వాడతాం. సో టెక్స్ట్ వచ్చి టార్గెటింగ్ అని చెప్పేసి రాస్తాను. టార్గెటింగ్ ఎలిమెంట్స్ అని రాద్దాం. ఓకే. సో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఎందుకు కనిపిస్తుంది? మనం CSSలో ఏం చేసాము, P ట్యాగ్ ఎక్కడున్నా కూడా కలర్ బ్లూలో చూపించమని చెప్పాం, ఎక్సెప్ట్ ఈ ID యూజ్ చేసిన చోట తప్ప. అంతే కదండి, అలాగే కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఈ ID ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది ఒక్కటే యూజ్ చేస్తాం, మిగతా అన్నీ కూడా బ్లూ కలర్లోనే కనిపిస్తాయి మనకి. ఓకే. కానీ ఈ టార్గెటింగ్ ఎలిమెంట్స్ అనే టెక్స్ట్ మాత్రం వేరే కలర్లో చూపించాలి మనకి, ID యూజ్ చేయకుండా. సో అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే చూడండి, ఇక్కడ div P అని ఇచ్చి, ఇక్కడ చూడండి డివ్లో ఒక P ఉంది అని చెప్తున్నాను అనమాట. డివ్ అనే ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లో P ఉంది. ఆ ఒక్క టెక్స్ట్కి మాత్రం గ్రే కలర్ టెక్స్ట్ ఇవ్వమని చెప్తున్నాను. చూడండి, గ్రే కలర్ టెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ ఒక్క టెక్స్టే కలర్ మారిపోవాలి. ఇదిగోండి చూసారా, ఈ ఒక్క టెక్స్ట్ కలర్ మారిపోయింది. సో డివ్లో P ఎక్కడ కనిపించినా కూడా మనకి ఆ కలర్లోకి మారిపోద్ది. చూడండి, ఇదే కాపీ చేసి మళ్ళీ ఇంకో పేస్ట్ చేస్తాను. ఇదిగోండి, సేవ్ చేస్తున్నాను. ఇదిగోండి, సో డివ్లో P కనిపించిందంటే గ్రేలో మారిపోతుంది. సో ఎక్కడ ఏ కంటైనర్లో కూడా డైరెక్ట్గా కనపడింది అనుకోండి, ఏ కంటైనర్ లేకుండా P, అది బ్లూలోకి మారిపోతుంది. ఒకవేళ ID కనిపించింది అనుకోండి, ఇప్పుడు ID ఇచ్చాను, ఈ ID వేరే చోట ఎక్కడైనా పేస్ట్ చేశాను అనుకోండి, సో ఐడిని బేస్ చేసుకుని ఆ కలర్లోకి మారిపోతుంది. చూడండి, ఇది కాపీ పేస్ట్ చేస్తాను. సో రెండు టెక్స్ట్లు వచ్చేసరికి రెడ్లో ఉంటాయి. ఇదిగోండి. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి డిసెండెంట్ సెలెక్టర్ అంటే. ఓకే. సో అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అని ఇంకొకటి, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అనమాట. సో ఇది ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఈ P ట్యాగ్లు ఒకసారి మళ్ళీ ఈ పైన కూడా కాపీ చేస్తాను. సో అది చెప్పడం కోసం ఈజీగా ఉంటుందని, రైట్. సో ఇప్పుడు స్టైలింగ్లోకి వెళ్ళి, ఓకే, సో స్టైలింగ్లో H1 అనే దగ్గర ఏదైతే ఉందో H1 దగ్గర నుంచి ప్లస్ P. ఓకే. సో H1 కింద ఉన్న ఒక P ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఒక స్టైలింగ్ ఏదైతే ఉంటుందో, నాకు ఆల్రెడీ ఎల్లో వాడాం, గ్రే వాడాం, రెడ్ వాడాం, గ్రీన్ వాడలేదు కదా, సో కలర్ వాడదాం. సో కలర్
గ్రీన్ కలర్ చూపించాలి. సో సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, హెడ్డింగ్ హెచ్1 కింద పీ ట్యాగ్ ఏదైతే ఉందో, సో ఇది అప్లై అవ్వలేదు మనకి. ఎందుకు అప్లై అవ్వలేదు ఒకసారి HTMLలో చూద్దాము. H1 కింద పీ ట్యాగ్ లేదండి. ఇక్కడ చూసారా H2 H3 కింద ఉన్నాయి. ఓకే, ఈ రెండు తీసేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి అప్లై అవుతుంది. ఇదిగోండి H1 కింద పీ ట్యాగ్ ఉంది. ఆ పీ ట్యాగ్ మాత్రమే గ్రీన్ ఇవ్వాలని చెప్పాను. సో ఒకవేళ H1 కింద పీ ట్యాగ్ లేదు కాబట్టి ఇందాక మనకు అప్లై అవ్వాలి. చూడండి ఇలా ఉంటే లేదు కాబట్టి అప్లై అవ్వాలి. అదే ఈ H1 కింద డైరెక్ట్గా పీ ట్యాగ్ ఉందనుకోండి, ఇది కాపీ పేస్ట్ చేద్దాము, దీని కింద సేవ్ చేస్తున్నాను. ఓకే, రిఫ్రెష్. ఇది చూసారా H1 కింద డైరెక్ట్గా టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మాత్రమే వేరే కలర్ కావాలి. ఓకే, సో ఇలాగా మనం ఇలా కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఎడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటారండి. ఓకే, సో ఇంకొక మెథడ్ అండి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సో ఇది ఏంటి అంటే సేమ్ మెథడే, కానీ ఏంటంటే ఇక్కడ ఈ ప్లస్ బదులు టిల్ట్ ఇచ్చామనుకోండి. సో H1 కింద మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒకే కలర్లో మారిపోతాయి. చూసారండి ఇక్కడ అన్నీ కూడా గ్రీన్లోకి మారిపోయినాయి, అన్నీ గ్రీన్లోకి వెళ్ళిపోయినాయి. సో మనకి ఇక్కడ ఇది ఓవర్ రైడ్ అయిపోయిందండి. ఈ పీ ట్యాగ్ అనేది కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు. ఇంకా పీ ట్యాగ్ మనం ట్యాగ్ సెలెక్టర్ యూజ్ చేసి పీ ట్యాగ్లు అన్నీ కూడా బ్లూలో పెట్టాం కదండి. సో అది కన్సిడర్ చేయట్లేదండి. సో డైరెక్ట్గా H1 టిల్ట్ పీ అని పెడితే H1 కింద ఏవైతే పీ ట్యాగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కలర్లోకి మారిపోతాయి. ఓకే, సో దీన్ని జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటారండి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇన్ని రకాలుగా మనం CSSని అప్లై చేసుకోవచ్చండి. ఓకే, సో మన క్లాసులు ఈ ఐడి యూజ్ చేయకుండా. ఓకే, సో ఇంకొక సెలెక్టర్ గురించి చెప్తాను, అట్రిబ్యూట్ సెలెక్టర్. ఓకే, ఇది ఇన్పుట్ టైప్స్కి వాడుతుంటారండి ఎక్కువ. సో ఒకసారి చూపిస్తాను మీకు. సో మనం ఇవన్నీ కూడా క్లియర్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇది కూడా క్లియర్ చేసేద్దాము. సో ఇక్కడ రెండు ఇన్పుట్ టైప్స్ వాడదాం. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఒకటి తీసుకుందామండి. అలాగే ఇన్పుట్ టైప్లో ఇంకొకటి పాస్వర్డ్ అని తీసుకుందాం. రైట్, సో రెండు టెక్స్ట్ ఇన్పుట్ బాక్స్లు. సో ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. రెండు ఇన్పుట్ బాక్స్ వచ్చింది. రైట్, ఇది కూడా తీసేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రైట్, ఇవ్వండి రెండు ఇన్పుట్ బాక్స్లు ఒకే కలర్లో ఉన్నాయి, ఒకే టైప్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్పుట్ బాక్స్ని స్టైలింగ్ చేస్తామండి. ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. సో ఇన్పుట్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎక్కడైతే ఉందో మనకి, సో దానికి మాత్రమే స్టైలింగ్ అవ్వాలని చెప్పేసి అక్కడ రాస్తామండి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దానికి మాత్రమే స్టైలింగ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ లేదు, సో మనకు ఒక ఇన్పుట్ బాక్స్. సో దానికి మనం బోర్డర్ రాయొచ్చు అనమాట. బోర్డర్, ఓకే, ఇది ఒక ప్రాపర్టీ బోర్డర్. ఓకే, సో బోర్డర్ 2 పిక్సెల్స్. ఓకే, సో 2 పిక్సెల్స్ అంటే పిక్సెల్స్లో ఉంటుందండి ఇదంతా కూడా మనకి స్టైలింగ్ అంతా కూడా. సో 2px అని రాయాలి. 2px, px అంటే పిక్సెల్స్ అనమాట. సో మనం ఎక్కడైనా ఒక లైన్ గీసామంటే అది పిక్సెల్స్. ఒక ఇమేజ్ కూడా పిక్సెల్స్లోనే ఉంటుందండి. ఏ ఇమేజ్ అయినా సరే మీకు పిక్సెల్స్లో ఉంటుంది. సో మనకి ఇమేజెస్ అన్నీ కూడా పిక్సెల్స్తో ఉంటాయన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ మనం 2 పిక్సెల్ అంటే 2 పిక్సెల్ అంత సైజులో ఒక లైన్ బోర్డర్ కావాలి అని చెప్పేసి పెడుతున్నాం. అది కూడా ఎలా కావాలి? సాలిడ్, బాగా మంచి సాలిడ్లో బోల్డ్లో కావాలి. ఓకే, సో అని చెప్పేసి ఏ కలర్ కావాలి అని చెప్పలేదు మనం. సో సాలిడ్ బ్లూ కలర్లో కావాలి అని చెప్పాం అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్లోకి వెళ్తే ఆ ఒక్క టెక్స్ట్ బాక్స్ చూడండి బ్లూలో అయిపోయింది. బోర్డర్ కలర్ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చేసింది. కానీ ఇది మాత్రం మామూలుగానే ఉంది, నార్మల్ గ్రే కలర్లోనే ఉంది.
సో ఇది మాత్రం బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇలాగా ఒక ఇన్పుట్ బేస్ చేసుకొని దాన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదే ఈ టైప్ అని చూస్తారా, మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ చేస్తాం అనుకోండి, సో మీకు ఎక్కడున్నా కూడా టైప్ టెక్స్ట్ అనేది అదే కలర్లో వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనం ఒక టైప్ను బేస్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ యాట్రిబ్యూట్ సెలెక్టర్ అంటారు దీన్ని. సో మీకు అర్థమైంది కదండి ఇది. సో ఇంకొకటి ఉందంట, ఏంటంటే ఇది యూనివర్సల్ సెలెక్టర్. సో ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఏంటి అని అంటే మన బాడీలో ఏమి రాసినా కూడా అవన్నీ కూడా అదే స్టైల్లో అప్లై అవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ అని పెట్టండి, స్టార్ అని పెట్టి కర్లీ బ్రాకెట్స్లో ఓకే. సో మనం ఒక కలర్ ప్రాపర్టీ ఇద్దాము, రెడ్ అని అనుకోండి. ఓకే, సో ఇన్పుట్ బాక్సులకి ఏవైతే ఉంటాయో అవి అప్లై అవ్వదు, కానీ మిగతా టెక్స్ట్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే కలర్లోకి అప్లై అయిపోతాయి. చూడండి మరి ఏ ట్యాగ్ వాడినా ఇక్కడ ఎటువంటి ఇంప్లిమెంట్ చేసినా కూడా చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ వాడతాను చూడండి. ఓకే, అదిగోండి రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 వాడాం కదా, ఆల్రెడీ H2 వాడతాను చూడండి, అదిగోండి. సో మనం ఏం వాడినా కూడా అదే కలర్లో వచ్చేస్తుంది. మనం ఏ స్టైల్ అయితే వాడామో ఆ స్టైల్లో మనకి టోటల్ కంప్లీట్ వెబ్ పేజ్ అంతా అదే స్టైల్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగ యూనివర్సల్ సెలెక్టర్ వాడచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు సిఎస్ఎస్ ఎలా అప్లై చేయొచ్చు అనే విషయం మీకు అర్థమైంది కదండి. సో మనం ఒక డివ్ లోపల ఉన్న పీ ట్యాగ్ కూడా ఎలా అప్లై చేయొచ్చు. సో ఓకే, సో మీరు ఒక ట్రై చేయండి. ఎలాంటి ట్రై చేస్తారంటే ఒక డివ్ తీసుకోండి, ఆ డివ్ లోపల ULLI రాయండి, ఆ ULLIకి స్టైలింగ్ చేయండి. సో మీకు వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి నేను చెప్పిన క్వశ్చన్. ఒక డివ్ తీసుకోండి, ఆ డివ్ లోపల LIకి మాత్రమే అప్లై అవ్వాలి. సో డివ్ బయట మరి పీ ట్యాగ్ రాయాలి, హెడ్ ట్యాగ్ రాయాలి. సో వీటికి అప్లై అవ్వకూడదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో అలాగా మీరు స్టైలింగ్ చేయడం తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ మనకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు తెలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ అండి.